హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలంటే పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండవసరం లేదు. ఇక్కడ 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎంబీఏ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలంటే ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ టాలెంట్. మీరు నిజంగా టాలెంటెడ్ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ దొరుకుతుంది. ఇలానే మరొక ఇంపార్టెంట్ క్వాలిటీ ప్యాషన్. మీరు నిజంగా ప్యాషనేట్ అయితే ఈ ఫిలిం ఇండస్ట్రీలో లాంగ్ రన్లో కంటిన్యూ అవ్వచ్చు. ఈ ప్యాషన్తోనే ఇండియాలో కొంతమంది యాక్టర్స్ ఇంకా ఫిలిం మేకర్స్ ఏదో ఒక డిగ్రీ చేసి సినిమా ట్రయల్స్ వేసుకుందాంలే అని అనుకోకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ని సినిమాల కోసమే కాంట్రిబ్యూట్ చేశారు. మోస్ట్లీ బాలీవుడ్లో ఇంకా తమిళ ఇండస్ట్రీలో చాలా వరకు యాక్టర్స్ ఇంకా ఫిలిం మేకర్స్ ఫిలిం స్టడీస్ చేసిన తర్వాతే ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. అలానే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఫిలిం స్టడీస్ చేసిన కొంతమంది రేర్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చెప్తా వినండి. ఈ లిస్ట్లో ఉండే మొదటి వ్యక్తి రానా దగ్గుపాటి. రానా కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఈ ఫిలిం బిజినెస్లో తన డిఫరెంట్ మూవ్స్తో ముందుకెళ్ళే ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పొచ్చు. రానా ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో డిగ్రీ చేసిన తర్వాతే సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలానే మరొక వ్యక్తి విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ చేసే మూవీ ప్రమోషన్స్కి సపరేట్ అటెన్షన్ ఉంటుంది. విశ్వక్ తన ఎడ్యుకేషనే కాకుండా తన లైఫ్ మొత్తాన్ని సినిమాల కోసమే కాంట్రిబ్యూట్ చేశాడు. అతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో డిఎఫ్ టెక్ చేశాడు. దాని తర్వాత ముంబైలో బాగా ఫేమస్ అయిన అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా చేశాడు. ఇంక తన డిగ్రీ కూడా మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో చేశాడు. ఇలా తన లైఫ్ మొత్తాన్ని సినిమాల కోసమే కాంట్రిబ్యూట్ చేశాడు. ఇలానే మరొక ఇంట్రెస్టింగ్ వ్యక్తి నాగశ్విన్. కల్కి సినిమాతో తన క్రెడిబిలిటీని పాన్ ఇండియాకు పరిచయం చేసిన నాగశ్విన్ తన కెరియర్ బిగినింగ్కి ముందు మణిపాల్ అకాడమీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశాడని మీలో ఎంతమందికి తెలుసు? ఇలానే మరొక యాక్టర్ అల్లు శిరీష్. శిరీష్ ఓన్లీ యాక్టింగే కాకుండా గీతా ఆర్ట్స్ని బాలీవుడ్కి తీసుకెళ్లిన వన్ ఆఫ్ ద కీ పర్సన్. శిరీష్ సినిమాల మీద తనకున్న ప్యాషన్తో ముంబైలోని ఆర్టీ నేషనల్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిగ్రీ చేశాడు. అలానే మరొక యాక్టర్ ప్రియదర్శి. దర్శి కామెడీ టైమింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దర్శి సినిమాల్లోకి వెళ్ళాలనే తన ప్యాషన్ని తన అంకుల్తో షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ అంకుల్ ఇచ్చిన సజెషన్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాస్ కమ్యూనికేషన్ చేశాడు. ఇది దర్శి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. ఇలానే మరొక వ్యక్తి అడవి శేష్. శేష్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే అతని సినిమాలు అంత ప్రామిసింగ్గా ఉంటాయి. ట్రైలర్ ఇంకా రివ్యూ చూడకుండానే డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయచ్చు. శేష్కి సినిమాల మీద తనకున్న ప్యాషన్తో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో ఫిలిం మేకింగ్లో హానర్స్ డిగ్రీ చేశాడు. ఇలానే మరొక ఇంపార్టెంట్ వ్యక్తి శేఖర్ కమ్మోలా గారు. శేఖర్ గారు ఆయన కెరియర్లో తీసిన చాలా సినిమాలు ఇప్పటికీ మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ సినిమాలు ఎన్ని సంవత్సరాలైనా ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటాయి. శేఖర్ గారు ఐటీ ఇండస్ట్రీలో 3 years జాబ్ చేసినా సరే సినిమాల మీద ఆయనకున్న ప్యాషన్తో అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ చేశారు. అలానే మనందరినీ ఒకప్పుడు విలన్ రోల్స్తో బెదరకొట్టిన యాక్టర్ మొహమ్మద్ షఫీ. ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రంగస్థలం అంటే స్టేజ్ మీద మొదలైన ఆయన ప్యాషన్తో ఢిల్లీలో ఉండే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఈవెన్ ఆయన డెబ్యూట్ మూవీ అయిన ఖడ్గం సినిమాకి కూడా కృష్ణవంశీ గారు షఫీని అక్కడి నుండే నోటీస్ చేసి మూవీలో ఒక ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ రోల్కి కాస్ట్ చేశారంట. ఇలానే మరొక యాక్టర్ సుమంత్ అశ్విన్. అదే కేరింత మూవీలో మీకు జైగా పరిచయం ఉంటాడు కదా, తనే. సుమంత్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారి అబ్బాయి. తన ఫాదర్ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నా సరే సినిమాల మీద తనకున్న ప్యాషన్తో చికాగోలో ఉండే కొలంబియా కాలేజ్లో BA ఇన్ ఫిలిం స్టడీస్లో డిగ్రీ చేశాడు. అలా వాళ్ళంతా వాళ్ళకి సినిమాల మీద ఉన్న ప్యాషన్తో ఫిలిం స్టడీస్ చేసి అప్పుడు సినిమాల్లోకి వచ్చారు. ఫిలిం స్టడీస్ చేస్తేనే సినిమాల్లోకి రావాలనే రూల్ లేదు, అలా అని మేము చెప్పట్లేదు. మేము ఈ వీడియోలో ముందుగానే చెప్పినట్లు ఇక్కడ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. వాళ్ళకి సినిమాల మీద అంత ప్యాషన్ ఉంది కాబట్టే వాళ్ళ ఎడ్యుకేషన్ని సినిమాల కోసం కాంట్రిబ్యూట్ చేశారు. ఈ విషయాన్ని మీకు ప్రజెంట్ చేయడం కోసమే ఈ వీడియో చేశాము. సినిమాల మీద వాళ్ళకి అంత ప్యాషన్ ఉంది కాబట్టే ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమాల గురించి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సమోసా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.